ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఈ లడ్ల కల్తీలో ఎన్ని రకాల జంతువుల యొక్క విధానం చేశారో మీ అందరూ కూడా తెలుసు. అదే విషయం మీద ఈరోజు తిరుపతిలో ఈవో గారి దగ్గర ఈ ఆఫీస్ దగ్గర మీద ధర్నా చేయడం జరిగింది. ఒక మెమోరాండం ఈవో గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆయన కూడా ప్రతికూలంగా స్పందించారు. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క కల్తీలో ఎవరైతే దోషులు ఉన్నారో అధికారులు కానీ అనధికారులు కానీ వారందరినీ కూడా అతి త్వరలో శిక్షించాలనేది ఒకటి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మానసికంగా నలగడానికి మెయిన్ కారణం నెయ్యి కాబట్టి ఆ నెయ్యిని ఎడో కొంటాం ఎందుకు మనమే ఒక గోశాల ఏర్పాటు చేసుకుంటే మంచిదని మేము సలహా ఇవ్వడం జరిగింది. అది త్వరలోనే ఒక స్థలం కూడా కేటాయిస్తారు. వాళ్ళు కేటాయిస్తే ఆవులు మంచి ఆవులు ఇవ్వడానికి కూడా హిందూ బంధువులు అందరూ కూడా రెడీగా ఉండాలని మేము చెప్పడం జరిగింది. మన ఆవులతోటి మనమే నెయ్యి తయారు చేసుకొని ఆ యొక్క నెయ్యితో భగవంతుడికి మనం ప్రసాదం పెడితే ఇంకా మంచిదని మేము భావించాము. వాళ్ళు కూడా స్పందించారు. అది త్వరలోనే ఈ యొక్క ఎవరైతే ఈ దోషులు ఉండారో వాళ్ళందరినీ కూడా త్వరలోనే పట్టుకొని శిక్షిస్తామని తెలియజేశారు. వారికి కూడా ప్రభుత్వంలో పాలకులు టికెట్ చైర్మన్గా అనుమతి తీసుకొని వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తిని, కనకరెడ్డి అనే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు వచ్చి ఆలయాన్ని అప్రతిష్ట పాలు చేశారు. ఇప్పుడు ఒకటండి, విశ్వాసం లేని వాళ్ళకి పదవులు ఇస్తే ఇలాగా ఉంటాయి. వైవి సుబ్బారెడ్డి ఉసికమంటే ఏసయ్య అంటాడు. ఏసయ్య అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎందుకు ఉండాలా? వాళ్ళందరూ కూడా యేసుప్రభు నమ్ముకున్నటువంటి భక్తులు వెంకటేశ్వర స్వామి దగ్గర పెడితే వాళ్ళ నమ్మకం లేదు కదా. ఒక వ్యాపార కేంద్రంగా చూశారు. భగవంతుడి మీద వాళ్ళు ధ్యాస చేయలేదు. అది అందరూ చూస్తూనే ఉంటారు. వాళ్ళ మాటలు అర్థమైపోతూ ఉంది. ఒక వ్యక్తి అయితే మన ఇంట్లో ఏమన్నా ఒక ఘోరం జరిగితే ఎవరైనా చనిపోతే సంవత్సరం రోజులు మన కొండ మీద బాము ఎన్ని రోజులకి వెళ్ళారో మీ అందరికీ తెలుసు. వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు చేశారా వీళ్ళు తప్పు చేశారని కాదు, ఎవడైతే తప్పు చేశాడో వాడిని మేము శిక్షించాలని మేము కోరుతూ ఉంటాం. ప్రధానంగా లడ్డు ప్రసాదంలో హిందువులు ఎంతో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని ఎలా భావిస్తారు, లడ్డు ప్రసాదం కూడా అలాగే భావిస్తారు. అలాంటి దాన్ని ఇలా చేయడాన్ని మళ్ళీ సమర్థించుకుంటున్నారు రాజకీయ పరంగా మాట్లాడుతూ. ఇప్పుడు ఈ తిరుమల తిరుపతి దేవస్థానము లడ్డు అంటే చిన్న మొక్క చిన్న పిల్లవాడికి ఇస్తే వాడు ఆనందంగా కళ్ళతో అద్దుకొని తింటాడండి. ఆ అద్దుకునేటప్పుడు వాళ్ళ కళలో ఒక మెరుపు వస్తుంది. అంటే దాని అర్థం ఏంది? భగవంతుడి మీద ఎంత నమ్మకం ఉందో వాళ్ళ చిన్న పిల్లకాయల కానీ పెద్దవాళ్ళ వరకు. అలాంటి దాంట్లో కలుతం చేయాలని వీళ్ళు భావించరు. పెద్ద ఆయన ఊరుకోడు. ఆయన అందరూ అనుకుంటారు ఒక విగ్రహం అని. ఆయన విగ్రహం కాదు, ఆయన మనిషే, ఆయన భగవంతుడు, అందరు కనపడుతున్నాడు, అందరు కోరికలు వింటున్నాడు. వీళ్ళందరూ కూడా తుఫాను వచ్చే ముందు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు హిందువులందరూ కూడా నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ నిద్ర లేపడానికే ఇది కూడా ఒక భాగం అని మేము భావిస్తూ ఉన్నాము. ఈ రకంగా హిందువులు అందరూ కూడా బయటికి వస్తారు. వాళ్ళ చెల్లబోస్తుంది. శిక్ష అనేది భగవంతుడు ఇచ్చేసాడండి. ఓడిపోవడం ఒక శిక్ష, మానసికంగా నలిగిపోవడం ఒక శిక్ష. ఇంతకంటే శిక్షలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు వీళ్ళు అని కాదు, ఎవడు తప్పు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ఒక మాట చెప్తున్నాను. ఇంట్లో అంటూ ఉండి తిరుమల తిరుపతి దేవస్థానానికి పోయి స్వామివారిని దర్శించుకుంటే 100% ఆ కర్మలు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అంత పవిత్రమైన పుణ్యస్థలం అది. అందుకే మన ఇంట్లో అంటుంటే స్వామివారి దగ్గర పోవడానికి కూడా హిందువులు భయపడతారు. ఎవరన్నా మన ఇంట్లో చనిపోతే ఒక్క సంవత్సరాలు పోవడానికి కూడా భయపడే కారణం ఏంటంటే ఆయన స్వరూపుడు. ఆ స్వరూపుడు దగ్గరే మనం అన్యాయం చేశాం కాబట్టి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళకి భగవంతుడు అందరికి కూడా లడ్లు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి, నెయ్యి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, కొనుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే లడ్లు తయారు చేసే వాళ్ళతో ఎందుకంటానంటే ఈరోజు ఒక నెయ్యితో తయారు చేస్తున్నాము, మరుసటి రోజు ఇంకో నెయ్యి వచ్చింది, దానికి దీని తేడా తెలియదా? కొన్ని ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏ నెయ్యికి తేడా తెలీదా? వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే దోషులు ఉన్నారో కింద నుంచి పైదాకా కూడా వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పెద్ద
జరిగే సంఘటనను బయట పెట్టడానికి సపోర్ట్ చేస్తాము. ఒక చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బయట పెట్టారు ఈ విషయాన్ని సపోర్ట్ ఇస్తారు స్వామీజీలు. నిజంగా అండి, ఒక రకం చెప్పాలంటే చాలా డేర్ అండి ఈ విషయం బయట పెట్ట. ఎందుకంటే అల్లకల్లం అయిపోతుంది, మామూలు కాదు. అందుకే నిదానంగా అది తూచి ఆలోచన చేసి ఇది పెట్టచ్చా పెట్టకూడదా, ఏది ఏమవుతుంది, రేపు గందరగోళం అయిపోతుంది, చిన్న పాయిజన్ లాగా ఇలా అంటే కొంచెం ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి కొంచెం దాన్ని అర్థం చేసుకొని ఇది అన్న వాళ్ళ తప్పు ఉంది కాబట్టి వాళ్ళ శిక్ష అనుభవిస్తున్న ఉద్దేశంతో ఆయన మాత్రం ఎవరు చేయలేని పని మాత్రం ఆయన చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది బయట పెట్టడం మామూలు విషయం కాదు. ఎందుకంటే అదే ఒక ముస్లిమ్స్ తినేటటువంటి భోజనంలో హిందువులు ఏమైనా చేశారని తెలిసినట్టయితే, ఇదే విధంగా ముస్లిమ్స్కో లేదంటే క్రిస్టియన్ జరిగినట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిపోయేది. ఇలా ధ్వంసం అయిపోతుందని చెప్పి చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా హిందువులందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఒక రాజకీయ నాయకుడుగా, ఒక మంత్రిగా స్పందించిన వాళ్ళు ఆయనలాగా ఎవ్వరూ లేరు. మన హిందువులందరికీ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు నేను స్వయంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అప్పటి ఈవో గారు వివరించడానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ప్రసాదానికి, అలాగే లడ్డు ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యి, పంది కొవ్వు, చేప నూనె లాంటి విషమపూరిత హిందువుల మనోభావాలు దెబ్బతీసే పదార్థాలతో ప్రసాదం వండి దేవునికి నివేదించడం అత్యంత దురదృష్టకరం. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. కాబట్టి మేము తెలంగాణ సాధు పరిషత్ తరపున స్వామీజీలమందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాము. అప్పటి ఈవో గారిపైన, అలాగే చైర్మన్ గారిపైన, అప్పటి ముఖ్యమంత్రి గారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము మా పరిషత్ తరపున డిమాండ్ చేస్తున్నాము. హలాల్ చేసే దేవాలయాల ప్రసాదాలను కూడా హలాల్ చేస్తున్నారు అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొని, ప్రజాప్రతినిధులు మేలుకొని తిరుమల తిరుపతి లాంటి పెద్ద పెద్ద దేవాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చకుండా దేవాలయాల నుంచి అన్య మతస్థులను, హిందూ దేవాలయాలు అన్య మతస్థులు ఎందుకండి? వారికి ఏం ఇక్కడ అవసరం ఎందుకండి? కాబట్టి దేవాలయాల్లో హిందూ మతస్థులకు, అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. వారికి హిందువుల మనోభావాలు తెలియదు, హిందూ ఆచార విచారాలు తెలియదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వెంటనే తక్షణమే అన్య మతస్థులు తొలగించాలని ఈవో గారిని కూడా కోరడం జరిగింది. అప్పటి చైర్మన్ పైన, ఈవో గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ సాధు పరిషత్ తరఫున డిమాండ్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం, ఇక్కడ అన్య మతస్థులను కూడా వెంటనే తొలగించాలని, గోశాలను కూడా నిర్వహించాలని, తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్వహించాలని మేము మా పరిషత్ తరఫున కోరుతున్నాం. కాబట్టి దీనికి ప్రజలందరూ బయటికి రావాలి. ఇంట్లో ఉండి ఓం నమో వెంకటేశ అంటే సరిపోదు, హిందూ సమాజం మేల్కోవాలి. ఇట్లాంటి విషయాన్ని తీవ్రంగా ఖండించి అందరూ బయటికి వస్తేనే మన లాంటి దేవాలయాలన్నీ కాపాడబడతాయి, రక్షించబడతాయి. కాబట్టి ఈ దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చకూడదనేదే మా ప్రధాన డిమాండ్. లడ్డూలోనే ఇలా అక్రమాలు చేస్తారు అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు టీటీడీ పాలకొండలో సభ్యులుగా పనిచేసిన ఒక నాస్తికుల్ని తీసుకొచ్చి చైర్మన్ చేశారని ఒక ఆరోపణ వస్తుంది. వైవి సుబ్బారెడ్డి అయినా, అతన్ని కరుణాకర్ రెడ్డి అయినా, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఇలా ఘోరం జరిగిందంట. వీరు కమిషన్లకు కక్కుర్తిపడి, డబ్బుకు ఆశపడి, ముఖ్యంగా క్రిస్టియన్ మతస్థులైనటువంటి వాళ్ళని దేవాలయాల్లో ఉన్నత స్థానాలు కూర్చోబెడితే వారు నాస్తికులు ఇలాంటి పరిస్థితి చేయకపోతే ఇంకో పరిస్థితి చేస్తారండి. తప్పకుండా ఇట్లాంటి నాస్తికులు ఉంటే దేవాలయ వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తారు. కాబట్టి ఇట్లాంటి ముఖ్యంగా ధర్మారెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ వారు కావాల్సే ఇలాంటి వ్యవహారాన్ని సృష్టించారు. కంపల్సరీ కావాల్సుకునే ఈ ప్రసాదాన్ని కల్తీ చేయించారని మేము నమ్ముతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని బయట పెట్టడానికి సపోర్ట్ చేస్తారు. తప్పకుండా సపోర్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఎన్డీడీబీ లాంటి దేశవ్యాప్త ఒక ఉన్నతమైనటువంటి సంస్థ దాన్ని నిర్ధారించింది. ఆ రిపోర్ట్ని మనం ఎట్లా తప్పు పెడతాం? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడతాడని ఎందుకు మాట్లాడుకుంటాం? ఇప్పుడు ఆయనకు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అత్యధిక స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఇది రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది నిజం జరిగింది కాబట్టి దీన్ని వారు బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారికి వారు సనాతన బోర్డు
ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా అని అన్నారు కదా, దానికి మా పరిషత్ తరపున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి. ఈరోజు తిరుమల లడ్డు గురించి చర్చ జరగడం జరిగింది. అపవిత్రం చేసినటువంటి వారిపై కఠినమైన చర్య తీసుకోవాలని ఈవో గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు తక్షణమే చర్య తీసుకుంటా అని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇది చాలా నీచమైనటువంటి వ్యవహారము. ఖచ్చితంగా అపవిత్రం చేసినటువంటి వ్యక్తుల్ని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలి. ఒకవేళ చట్టం శిక్షించకుంటే హిందూ సంఘాలు అయితే మాత్రం శిక్షిస్తాయని మాత్రం మేము చెప్తున్నాం. అయితే ఈరోజు చాలామంది కోట్ల హిందూ మనోభావాలు దెబ్బతిని చాలా బాధగా ఉన్నారు. మేము ఇలాంటి ప్రసాదాన్ని తినే పరిస్థితి వచ్చిందా అని. కాబట్టి అలా మనోభావాలు దెబ్బతిన్నందుకు ఖచ్చితంగా వారిని ఉరిశిక్ష వేసినా వారికి తప్పు లేదు. అదేవిధంగా క్షేత్రంలో అన్య మతస్థులకు కానీ అన్య మతస్థుల అధికారం కానీ అవి లేకుండా క్షేత్రం యొక్క ప్రసాదాన్ని ఇకనైనా ఈ ప్రభుత్వము పవిత్రంగా తయారు చేయాలి. అదేవిధంగా అన్య మతస్థుల యొక్క కొట్లు దుకాణాలు ఉండకూడదు, అన్య మతస్థుల యొక్క ఉద్యోగాలు కూడా అధికారం అక్కడ ఉండకూడదని ప్రభుత్వాన్ని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఇది చాలా చాలా ద్రోహం, మనకు ద్రోహం చేసింది ప్రభుత్వం. అవును, జగన్ గారు కూడా చాలా ద్రోహం చేశారు. అన్య మతస్థులని, దైవం పైన ప్రేమ లేని వారిని ఇక్కడ అధికారికంగా నియమించడం అనేది చాలా అది అవమానకరం. వెంకటేశ్వర అంటే కూడా, గోవింద అంటే కూడా వాళ్ళను జైల్లో వేయాలని ఇది ఎక్కడి దుస్థితి. జగన్ గారు వస్తే ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా తినడానికి కూడా వీల్లేని పరిస్థితి. అంటే అంత ప్రమాదకరంగా లడ్డును తయారు చేయించాడని ఆ మూర్ఖుడు అంత ప్రమాదకరంగా తయారు చేయించాడు. కాబట్టి ఎవరైతే ఈ లడ్డు ప్రసాదంలో హస్తముందో వారిని కఠినంగా శిక్షించాలని తక్షణమే ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చూడండి, ఇప్పుడు మనము టీటీడీ క్షేత్రంలో ఉన్నాం. ఈ టీటీడీ ఈవో ఆఫీస్ దగ్గర ఉన్నాము. ఈవో గారిని కలిసినాము. దానికి ఎవరైతే అపవిత్రం చేయడానికి కారణమయ్యారో వాళ్ళందరిపైన కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. అదేవిధంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే కూడా వాళ్ళు దాంట్లో తప్పెవరది, ఎంతమంది హస్తం ఉన్నది, అదేవిధంగా రాజకీయ నాయకులది హస్తం ఉన్నదా, అదేవిధంగా ఒకవేళ రాజకీయ నాయకులు హస్తం ఉంటే ఏ రాజకీయ నాయకులు వాళ్ళు అనేది పూర్తి వివరాలు అనేది తెలియనున్నదంట. ఒక వారం రోజుల లోపల అన్ని విషయాలు బయట తీసుకొస్తామని చెప్పేసి మనకు ఈవో గారు తెలియజేయడం జరిగింది. లోపల వినతి పత్రం ఇచ్చినాము, ఇక్కడ ధర్నాలు చేసినాము, మాట్లాడినాము. ఇలాంటిది నెక్స్ట్ టైం మళ్ళీ ఈ విధంగా చోటు చేసుకోవాలని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఏమున్నది ఇది గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా అనేది కాదు. ఇక్కడ సమస్య ప్రతి హిందువు కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన క్షేత్రం ఏమవుతుంది, మన ధర్మం ఏమవుతుంది, మన దేవుడు ఏమవుతున్నాడు, తింటున్నామా పంటున్నామా ఉంటున్నామా అనేది కాకుండా ఒకసారి హిందువు ప్రభుత్వం మీదనే కాదు ప్రతిసారి కూడా మనం కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని మన దేవాలయంలో మన క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ ఏ విధంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి పవిత్రత ఏ విధంగా ఉన్నది, అక్కడ ఉన్నటువంటి కైంకర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనం అప్పుడప్పుడు కూడా పరిశీలన చేయాలి. కాబట్టి ఒక ప్రభుత్వం అనడానికే లేదు, ప్రభుత్వము మనకు ఖచ్చితంగా సహకరించి ఈ దోషులను పట్టుకొని వారికి ఖచ్చితంగా వారికి పెద్ద శిక్షణ వేస్తామని చెప్పేసి మనకు పెద్ద ఎత్తున మాట ఇచ్చారు స్వామీజీలకు. ఇక్కడ టీటీడీ ఈవో ఆఫీసు లోపటి నుంచే ఇప్పుడు మాట్లాడేసి వచ్చినాము. ఈ పత్రం కూడా ఇచ్చాము, వినతి పత్రము. కాబట్టి ఈ విధంగా ఏ క్షేత్రంలో కూడా మళ్ళా పునరావృతం జరగొద్దంటే ప్రతి ఒక్క హిందువు కూడా మేలుకొని అన్య మతస్థులకు ఉద్యోగం ఇవ్వరాదు. అదేవిధంగా ఈ యొక్క మన హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే పదార్థాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఏదైనా కానీ నాణ్యత కానీ అక్కడ తయారీ కానీ ఏది కూడా ఇతర మతస్థులకు ఇవ్వడానికి అవకాశం లేదు. అలాగే ఒకవేళ ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు, తప్పకుండా దానికి పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. జై శ్రీరామ్, ఓం నమో వెంకటేశాయ. విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరపు నుంచి మేము మాట్లాడుతున్నాము. ఏదైతే ఈ మధ్య లడ్డు విషయం వచ్చిందో ఆ లడ్డూల కల్తీలు జరిగాయి అనే దాని మీద గవర్నమెంట్ కఠినంగా చర్యలు తీసుకొని దోషులను కఠినంగా శిక్షించి ఇంకోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి మేము విహెచ్పి బజరంగ దళ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఎవరైతే దీనికి కారణం ఉన్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే దీనికి కారణం ఉన్నారో వాళ్ళని ఎంత పెద్ద స్థాయి వాళ్ళైనా సరే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే వాళ్ళని కోర్టుకి ఈడ్చి
వాళ్ళని న్యాయస్థానంలో వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని గట్టిగా మేము రిక్వెస్ట్ మరియు డిమాండ్ కూడా చేస్తున్నాము. భారత్ మాతాకి జై, గోవిందా. అంటే ఇప్పుడు ఆవు అనేది మనకు చాలా సేక్రెడ్ యానిమల్. మనం దాని కొవ్వుని దాని కొవ్వు ఎలా వస్తుందంటే దాని ఎముకలని బాయిల్ చేస్తే వస్తుంది. అట్లాంటిది మనము తెలుసో తెలియకుండా తినేసినాం, ఒక ప్రసాదంగా భావించి తినేసినాం. యాక్చువల్గా మాట్లాడితే అది దోషమే, కానీ స్వామివారికి పెట్టిన తర్వాత మనం తీసుకున్నాం కాబట్టి విషమైనా సరే అది మనకు ప్రసాదంగానే వస్తుంది. కానీ ఇది ఒకవేళ కావాలని మాత్రం ఎవరైనా వేరే క్రికెట్ ఎజెండాతో చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని మేము మా స్థాయికి లాగి మరీ కొడతాము, వీళ్ళని వదిలేదు లేదు. ఒక అన్యమతస్తుడిని ఈవోగా పెట్టినప్పుడే, ఒక అన్యమతస్తుడిని ఎవరైతే డిక్లరేషన్ నేను క్రిస్టియన్ అని ఇచ్చినాడో అతన్ని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా పెట్టినప్పుడే వాళ్ళ చిత్తశుద్ధి ఏందనేది మనకు బాగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి కొన్ని రోజుల తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో జరిగిందో అది బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చిన దాని మీద విచారణ జరిపేది బానేసి మా విచారాన్ని ఆపేసేయండి అని లాస్ట్ కాకుండా ఆ ముందరున్న టీటీడీ చైర్మన్ కోర్టుకు ఎక్కాడు. అక్కడే తెలుస్తూ ఉంది వాళ్ళ డొంక తిరుగుడు సమాధానాలు, ఇంకా వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందనేది అక్కడే తెలుస్తూ ఉంది. దీని మీద ఇప్పుడున్న గవర్నమెంట్ మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎంతటి వాళ్ళైనా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు, కోర్టుకు లాగాల్సిందే, శిక్షలు పడాల్సిందే. జై శ్రీరామ్, గోవిందా. నమో వెంకటేశాయ. మా సనాతన ధర్మం వర్ధిల్లాలి. ముఖ్యంగా మాట్లాడము లడ్డు తిరుమల లడ్డులో అపవిత్రం చేసేశారు. ఆ లడ్డును మేము బయట ఎక్కడైనా ఊరికి తీసుకెళ్ళామంటే స్వామి దర్శనం చేసుకోకపోయినా కానీ ఎంతో పవిత్రంగా స్వామిని చూసినట్లుగా అనుభూతి పొంది ప్రతి ఒక్క హిందువు ఎంతో ఉత్సాహంతో దేవునికి నమస్కారం చేసుకొని తింటారు. అలాంటి పవిత్రమైన లడ్డును ఈరోజు కొన్ని దుర్మార్గ శక్తులు వాళ్ళ స్కామ్ కోసము, వాళ్ళ సంపాదన కోసము ఈరోజు మన హిందూ ధర్మాన్ని మంట కలిపేసి మన లడ్డుని పవిత్రను ప్రపంచ లెవెల్లో పడిపోయేట్టు చేశారు. మన స్వామి అంటే లడ్లు అంటేనే భయపడే స్టేజ్కి తెచ్చేశారు. మన హిందువులుగా ఉండుకొని హిందువులు ధర్మాన్ని ఇది చేస్తున్నారు. అదే వేరే మతస్థులు అలా చేయరు కదా. ఒకరిని ఇది మాట్లాడడం లేదు, కానీ మన ధర్మాన్ని మనం మాట్లాడుకోకపోతే భావి తరాల వాళ్ళకి మనం ఎలా భవిష్యత్తుని ఇవ్వగలుగుతాము. కడప డిస్టిక్ అంటే మేధావులు పుట్టినది. యోగి వేమన, బ్రహ్మం గారు ఇలాంటి మేధావులు అందరూ పుట్టినది. అలాంటిది ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి చేసిన దాని వల్ల మన కడప పరువు ఓ రేంజ్లో తీసుకెళ్లారు. చెప్పుకోవడానికి మాకు అవమానంగా, సిగ్గుపరంగా ఉండాది. అలాంటిది మీరు ఎంత దిగజాచిపోయారు, ఎన్ని స్కాములు చేశారు, ఎంతో చేశారు. కానీ దేవుడు అనేవాడు శిక్షిస్తాడు, మిమ్మల్ని ఖచ్చితంగా సర్వనాశనం అయితే చేస్తాడు. నా పేరు గుండాల వేణురాయల్, ఆర్పిఎఫ్ గ్రూప్ కమిటీ మెంబర్స్, స్టేట్ సెక్రటరీని. మన సనాతన హిందూ ధర్మ రక్షణ సమితిని సీఎం గారు చెప్పినట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తే మన హిందువులకు చక్కని ఒక సపోర్టివిటీ వచ్చి నేషనల్ వైడ్ మన యొక్క యూనిటీని డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి అరాచకాలు జరగకుండా కాపాడడానికి చాలా సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి అలాగా హిందూ సనాతన ధర్మ స్థాపనకు మనం అంతా సపోర్టివ్గా ఉంటాము. ఈ వివాదము అంతా ఎవరో చెప్తే ఎవరో సంతకం పెట్టినట్టు పెట్టేసి నేను పెట్టలా అంటే వచ్చే కమిషన్లు అంతా సేమ్ అందరూ షేర్ చేసుకోవడం. మనం కాకపోతే నేను దేవుడి దగ్గర దండం పెడతా, నేను పెట్టలా, నువ్వు తినకపోయినా పోయింది అందరికీ షేర్ కాబట్టి అందరూ దీంట్లో అపరాధులే అన్నమాట. కాబట్టి ఇలాంటి యొక్క దరిద్రపు స్టైల్ ఆఫ్ కల్చర్ లేకుండా ఉండడానికి సనాతన హిందూ ధర్మ సంస్థాపన కావాలనేసి మేమందరూ కోరుకుంటున్నాం. మేము అపోజ్ చేస్తాం, అలాంటివి చేయకూడదు. ఏదో వెజిటబుల్ ఏదైనా పెట్టింటే కూడా ఏదో అనుకోవచ్చు, కానీ ఇలాంటి మృగకు సంబంధించిన కొవ్వు పదార్థాలు తింటే ఎంత అసహ్యంగా జుగుత్సాకరంగా ఉంటుంది. ఇలాంటివి ఇంప్లిమెంటేషన్ చేయకూడదు. ఎంత దరిద్రంగా ఎంత దిగజారిపోయినారు ఈ పొలిటికల్ థింగ్స్. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. నెక్స్ట్ కాబట్టి సనాతన హిందూ ధర్మ సంస్థాపనని చేసి ఒక యూనిటీగా ఉండి దీన్ని అంతా కంట్రోల్ చేయాలనేసి మన పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా మనం అందరూ సపోర్ట్ చేస్తూ నేషనల్ వైడ్గా దీన్ని ఒక యూనిటీగా చేయాలి. జై గోవింద, జై శ్రీమన్నారాయణ. ఈ హిందూ భక్తుల మనోభావాల్ని
దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వంలో జరిగాయి. గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి, కానీ వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళన రూపంలో చేస్తుండగా ఈవో గారు ఈ లడ్డూ తాలూకా పర్యవేక్షణలో భాగంగా ఈ లడ్డూలో కల్తీలు జరిగాయని నిరూపణ అయ్యిందని ఎన్ఏడి సంస్థ నిర్ధారించిందని తెలియపరిచారు. దాని మీద హిందువులందరూ కూడా ఎంతో భక్తిగా పరవశంగా పూజించే దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తాలూకా భక్తులు మనోభావాలని కోల్పోవలసిన పరిస్థితికి వస్తుంది సార్. అది చాలా అపచారం సార్. ఎందుకు అని అనగా లడ్డూలోని స్వామి గారికి ఇష్టమైందే లడ్డు. దేవదేవతలందరూ కూడా లడ్డూ ప్రసాదంగా ఆ రోజు వెంకటేశ్వర స్వామికి ప్రసాదంగా అర్పించారు. అటువంటి లడ్డూలోని ఈ విధంగా జరగడం చాలా అపచారం. అందు కారణం చేత దేశాల భక్తులు కూడాను ఈ లడ్డూ మీద వచ్చిన ఇష్యూకి అందరూ కూడాను స్పందిస్తున్నారు. ఇలాంటి దీనికి చర్యలకు పాల్పడిన ఏ ఒక్కరికైనా కూడాను అర్హతలను బట్టి కాకుండా చేసే పనులను బట్టి కఠినమైన చర్యల్ని తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. ఎందుకు అని అంటే ప్రపంచంలో అతి ముఖ్యమైన దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఒకటండి. అందు కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లో కూడాను రానున్న రోజుల్లో ఇవి జరగకుండా చూడాలని ప్రభుత్వం వారికి పదే పదే వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక అపశృతి చోటు చేసుకుందని చెప్పచ్చు. ఈ యొక్క ల్యాబ్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం లడ్డూలో గత ప్రభుత్వంలో ఉండాల్సిన క్వాంటిటీ కంటే 17% మాత్రమే 17 or 19% మాత్రమే ఆ కొవ్వులో నెయ్యిలో ఉందని చెప్పేసి రిపోర్ట్లు వచ్చాయి. సో దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించగా లోటుపాట్లు చూడగా ఎన్హాన్సెస్ అన్నీ కూడా ఇందులో ఎక్కువైపోయాయి. కొవ్వుకు సంబంధించి జంతువులకు సంబంధించిన కొవ్వుని ఈ నెయ్యిలో కలిపిన పదార్థాలని ఈ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఈ రాష్ట్రం కాదు ప్రపంచం, ఈ దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా అపశృతిలోకి వెళ్ళిపోయింది. దీనికి కారకులైనటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ సిబిఐ ఎంక్వైరీ చేయించి కఠిన శిక్షలు అమలు అయ్యే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ప్రస్తుత ప్రభుత్వానికి టీటీడీ యాజమాన్యం పూర్తి స్థాయిలో సహకరించాలి. అదేవిధంగా తిరుమల మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం అన్య మతస్థుల సంచారం ఎక్కువైపోయింది తిరుమలలో. వీటిని తగ్గించే దిశగా ముందుకెళ్ళగలిగితే మనము ఇటువంటి దురాచారాలకు అరికట్టిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మసీదులో కావచ్చు, ఒక చర్చిలో కావచ్చు, ఎవరిని కూడా అలో చేయలేని పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి విషయాల్లో హిందువుల గుళ్ళలోకి అన్య మతస్థులటువంటి వచ్చి వారు ఇటువంటి దురాచారాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.